హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఫ్లో మాస్టర్ క్లాస్ సిరీస్లో 4th యూస్ కేసు ఏంటంటే ఆటోమేటిక్గా మనమైతే అప్డేట్ అయితే చేయాలి, ఒక ఫీల్డ్ని అయితే అప్డేట్ చేయాలి. షెడ్యూల్ ట్రిగర్లో ఏంటంటే ఏదైనా కేస్ ఆబ్జెక్ట్లో స్టేటస్ కానీ మనకి ఏదైనా న్యూ కానీ అయితే ఇది మనకి ఆటోమేటిక్గా మనకు వచ్చి స్టేటస్ వచ్చి ఆటోమేటిక్గా క్లోజ్ అవ్వాలి. ఓకేనా, అది ఎలా చేయాలో అయితే చూద్దాం. ఇక్కడ చూడండి, నేనైతే ఒక ఫ్లోని అయితే క్రియేట్ చేస్తాను. ఆటోమేటిక్గా నేనైతే చేసిందా ఎగ్జిస్టింగ్ ఫ్లోనే మనమైతే యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఏం చేయలేదు, నేను ఇక్కడ షెడ్యూల్ ట్రిగర్కి వెళ్ళి షెడ్యూల్ ట్రిగర్ని అయితే యాడ్ చేసుకున్నా. ఇక్కడ వెళ్ళి నేను టైం అయితే చూస్ చేసుకున్నాం. టైం వచ్చి 2:30కి ట్రిగర్ అయ్యేలా పెట్టుకుందాము, టుడే డేటు. నెక్స్ట్ ఇక్కడ వెళ్ళినారంటే అప్డేట్ ఫీల్డ్స్లో వెళ్ళి నేను అప్డేట్ రికార్డ్స్ని అయితే ఎలిమెంట్ అయితే యాడ్ చేసుకుంటా, అప్డేట్ ఫీల్డ్ని అయితే యాడ్ చేసుకుంటా. ఇక్కడ కేస్ అప్డేట్ని చూస్ చేసుకుంటున్నా. ఇక్కడ చూడండి, స్టేటస్ ఈక్వల్స్ టు న్యూ అంటే చూడండి, ఇవన్నీ నాకు మై ఓపెన్ కేసెస్లో వెళ్తే ఆల్ ఓపెన్ కేసెస్లో స్టేటస్లో ఉండేది 5 న్యూ కేసెస్లు అయితే ఉన్నాయి. సో నాకు ఇది ఏం జరగాలంటే ఈ స్టేటస్ ఈక్వల్స్ న్యూ అయితే నాకు ఆ స్టేటస్ ఏంటంటే క్లోజ్ అవ్వాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే డిస్క్రిప్షన్ ఫీల్డ్ వచ్చి ఇక్కడ కేసెస్లో ఉండే డిస్క్రిప్షన్ ఫీల్డ్ ఇక్కడ నాకు ఒక మెసేజ్ అయితే షో అవ్వాలి, అప్డేట్ అవ్వాలి. ఆ ఫీల్డ్ వాల్యూ అది ఏంగా అప్డేట్ అవ్వాలి. ఇక్కడ చూడండి, డిస్క్రిప్షన్ ఫీల్డ్ ఆటో క్లోజ్డ్ డ్యూ టు ఇన్యాక్టివిటీ. జస్ట్ ఇట్లా అయితే ఇద్దాం, ఆటో క్లోజ్డ్. డైరెక్ట్గా ఇట్లా రాసేయవచ్చు, బట్ ఇది గుడ్ ప్రాక్టీస్ అయితే కాదు. మనం ఏం చేయాలంటే ఒక టెక్స్ట్ టెంప్లెట్ అయితే చూస్ చేసుకుందాం. టెక్స్ట్ టెంప్లెట్ ఒక రిసోర్స్లో వెళ్ళి ఒక టెక్స్ట్ టెంప్లెట్ అయితే చూస్ చేసుకుందాము. డిస్క్రిప్షన్ అని ఒక ఏపీఐ నేమ్ అయితే ఇస్తాము. ఇక్కడ రిచ్ టెక్స్ట్ వద్దు, ప్లెయిన్ టెక్స్ట్ అయితే ఇద్దాము. ఇక్కడ మనకి ఆటో క్లోజ్ డ్యూ టు 14 days ఇన్యాక్టివిటీ అని ఇద్దాం. ప్లెయిన్ టెక్స్ట్ యాడ్ ఇచ్చేస్తాం, అంతే. ఇప్పుడు సేవ్ అయితే చేద్దాము. వర్షను నేను ఎగ్జిస్టింగ్ ఫ్లోనే యూజ్ చేస్తున్నా, ఎందుకంటే డూప్లికేట్ మళ్ళీ క్రియేట్ చేయాలి అదంతా అని నేను సేమ్ ఫ్లో అయితే యూజ్ చేస్తున్నా. యాక్టివ్ అయితే చేస్తాను, ఓకేనా. ఇప్పుడు ఇంకొక 10 minutesలో మనకైతే ఈ ఫ్లో అయితే ట్రిగర్ అయితే అవుతుంది, ఓకేనా. ఈ ఫ్లో అయితే ఒక 10 minutesలో ఆటోమేటిక్గా మనకి ఫీల్డ్ అయితే అప్డేట్ అయిపోతుంది. ఈ ఓపెన్ ఉన్న కేసెస్ అన్నీ ఏవేవి ఓపెన్గా ఉన్నాయో ఈ కేసెస్ ఆటోమేటిక్గా మనకైతే ఇదైతే అయిపోతుంది, ఓకేనా, క్లోజ్డ్. ఓకే, మీకైతే అండర్స్టాండ్ అవుతుందా? నేను ఒక 9 minutes తర్వాత మీకైతే చూపిస్తాను క్లోజ్ అయిందా లేదా. ఇప్పుడు చూడండి, స్టేటస్ వచ్చి న్యూలో అయితే ఉన్నది, ఓకేనా. చూడండి, ఇంకొక 1 minute ఉంది మనకి అప్డేట్ అవ్వడానికి. మనం ఇంకోసారి కూడా చెక్ చేసుకుందాం. చూడండి, నేను అన్ని రీఫ్రెష్ అయితే చేస్తాను ఒకసారి. ఇంకా అప్డేట్ అయితే కాలేదు, న్యూలోనే అయితే ఉంది. 2:29. ఇంకొక 1 minute మనకైతే అప్డేట్ అయిపోతుంది. ఇంకా చూడండి, ఇంకా 2:30కి కరెక్ట్గా అప్డేట్ అవ్వాలి. ఈ ఫ్లో అయితే రన్ అవుతుంది ఆ టైంలో, అందుకే వీని షెడ్యూల్ అని అంటాము, షెడ్యూల్ ట్రిగరు. ఈ షెడ్యూల్ ట్రిగరు మనకి దీంట్లో కూడా అపెక్స్ డెవలప్మెంట్లో కూడా చాలా అయితే యూజ్ చేస్తారు. ఏదైనా యూస్ కేసెస్ ఇలా మనకి బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వాలి అంటే ఇలాంటి దాంట్లో అప్పుడు మనము ఈ ఫ్లోస్ అన్ని మనకైతే గుర్తుండాలి. రికార్డ్ ట్రిగర్ మనకి విత్ సెకండ్స్లో మనకైతే నెక్స్ట్ ట్రిగరింగ్లోనే తెలిసిపోతుంది మనం క్రైటీరియా కానీ మ్యాచ్ అయితే సేమ్. ఇదైతే కొంచెం టైం పడుతుంది, మనం ఇచ్చిన టైంకే కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. చూద్దాం. స్టేటస్ ఈక్వల్స్ టు న్యూ అయితే ఉంది. 1 moment, ఇక్కడ ఆబ్జెక్ట్ ట్రిగర్ కాలేదా, ప్రాబ్లం ఏంటో తెలియటం. ఒక్క నిమిషం, ట్రిగర్ అయిందా ఇది? చూడండి, అయింది, క్లోజ్డ్. చూసారు కదా. నెక్స్ట్ షెడ్యూల్ ఏం లేదు, ఎందుకంటే నెక్స్ట్ షెడ్యూల్లో మనము ఏం చేయలేదు. మనం ఇక్కడ ఇచ్చింది సెలెక్ట్ చేసుకునేది ఏంది వన్స్. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి, డైలీ, వీక్లీ ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఇవి కూడా మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇంకా ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ చూస్ ఆబ్జెక్టు, కేసు ఇక్కడ కూడా చేయొచ్చండి. చూడండి, కేసు ఫీల్డ్ మనకి సేమ్ ఇక్కడ స్టేటస్ ఈక్వల్స్ న్యూ
ఇట్లా మరి కండిషన్ ఇచ్చి కూడా మనకి డైరెక్ట్గా అప్డేట్ చేసి ఇక్కడ నేనైతే ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చాను అప్డేట్ చేయడానికి. మీరు ఇట్లా కూడా డైరెక్ట్గా కేసు చూసుకుంటే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ ట్రిగరింగ్ అయితే అవుతుంది. సో ఇదండి ట్రిగరింగ్ యూస్ కేసెస్. షెడ్యూల్ ట్రిగర్ ఇది మన యొక్క 4th యూస్ కేసు. నెక్స్ట్ దాంట్లో మనము ఒక ఇంటర్మీడియట్ యూస్ కేసెస్ని అయితే చూద్దామండి. ఓకేనా? అంతవరకు ఈ వీడియో కానీ మీకైతే నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్. చూడండి అన్నీ క్లోజ్ అయితే అయినాయి. చూడండి క్లోజ్డ్ కేసు క్లోజ్డ్ దాంట్లో వెళ్ళినామంటే ఇక్కడ లాస్ట్ మాడిఫైడ్ చూడండి ఎన్ని ఉన్నాయో, ఏవేవి ఉన్నాయో అన్నీ క్లోజ్. చూడండి క్లోజ్ 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 క్లోజ్. ఓకేనా? ఇదే అండి ఏవేవి స్టేటస్ న్యూలో ఉన్నాయో అవన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఐ హోప్ మీకైతే ఈ వీడియో అయితే కొంచెం హెల్ప్ఫుల్ అని అయిందని అనుకుంటున్నా. ఓకేనా? ఇలాంటి మరెన్నో సేల్స్ ఫోర్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్.